లాలనుచును చేరులలన నిరుగడలా బాలగడ వరకు సార్ ఈ ఏరియా పేరు దోనాపౌలా ఎందుకు వచ్చింది సార్ ఈ ఏరియాకి పేరు? అంటే ఇక్కడ దోనాపౌలా అని ఇద్దరు ప్రేమికులు సూసైడ్ చేసుకున్నారండి. యాక్సెప్టెన్స్ లేక వాళ్ళిద్దరు వాళ్ళ బొమ్మలు పెట్టారనమాట. సో దానికి గురించి ఈ పేరు వచ్చింది. వాళ్ళు అక్కడి నుంచి అండి పైనుంచి సూసైడా? పైనుంచి సూసైడ్ చేసుకున్నారు. సో తర్వాత ఇక్కడి నుంచి అది వాస్కో మర్మగో పోర్ట్ అన్నమాట. ఓకే, ఆ పోర్ట్. సో ఇక్కడ నుంచి బోట్ మార్నింగ్ ఇంతకుముందు మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్గా ఉండేదండి. ఓకే, ఇక్కడ నుంచి మనకి వాటర్లో డిస్టెన్స్ 10 కిలోమీటర్స్ కూడా ఉండదు. ఇట్ ఈస్ అరౌండ్ 7-8 కిలోమీటర్స్. మీకు ఇలా రోడ్లో వెళ్ళాలంటే ఇక్కడ నుంచి రోడ్లో వెళ్ళాలంటే 40 కిలోమీటర్స్. 40 కిలోమీటర్స్ ఈ పోర్ట్కి ఇట్లా తిరిగి వెళ్ళాలి. ఓకే, సో అప్పుడు మీకు ఇది బోట్లో ఆగే పాయింట్ అన్నమాట. సో బోట్స్ ఇక్కడ ఆగి ఎంప్లాయీస్ని వాళ్ళని పికప్ చేసుకుని ఆ ఒడ్డుని దింపేసి వాళ్ళ జాబ్స్ అయిపోయినాక ఈవినింగ్ మళ్ళీ వాళ్ళని తీసుకుని ఇవ్వచ్చు. సముద్రంలో రైడ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది జువారీ రివర్ జాయినింగ్ పాయింట్ అంటే. ఇది జువారీ రివర్, ఇది సీ అండి. ఓకే, ఇది జువారీ రివర్. దిస్ రివర్ వచ్చేసి ఇక్కడ సీలో జాయిన్ అయింది. ఎవ్రీబడి లైక్ టు స్టే. ప్రతి ఒక్కళ్ళు పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలని కోరుకుంటారు. పీస్ అనేది మనం ఎదుటి వాళ్ళకి మనం ఎంత హెల్ప్ చేస్తే అంత పీస్ వచ్చిందని నా ఉద్దేశం. ప్రతి ఒక్కళ్ళు ఆ యాటిట్యూడ్ రావాలి. ఓకే, మనకి చేతనైనంత హెల్ప్ అంటే హెల్ప్ చేయాలంటే మనం అన్ని డిస్టర్బ్ చేసి వాట్ ఎవర్ పాజిటివ్ మనకి ఎంత సహాయం చేయగలిగితే ఎదుటి వాళ్ళకి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అట్లా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళు పీస్ ఆఫ్ మైండ్. సార్ ఇక మన గోవా అంటే ఒక ఇంప్రెషన్ ఉంది మామూలు మన ఆంధ్ర నుంచి వచ్చే స్టూడెంట్స్ కానీ వేరే యంగ్స్టర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. ఒక ఇంప్రెషన్తో వస్తారా ఇక్కడ ఫుల్గా మందు తాగేయచ్చు, మందు చాలా చీప్ అండ్ అబౌట్ సెక్స్ గురించి కూడా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. లేదండి, అదంతా రాంగ్ ఒపీనియన్. సెక్స్ ఈజ్ ప్యూర్లీ ఐఎమ్ నాట్ అగ్రీయింగ్. ఓకే, చాలా రాంగ్ ఒపీనియన్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్రీ కల్చర్ని చూసి వాళ్ళు అలా భావిస్తారు. ఇప్పుడు మనకల్లే బస్సు ఉందనుకోండి, బస్సులో అమ్మాయి అబ్బాయి ఒక సీట్లో కూర్చోరు, ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఒక సీట్లో కూర్చుంటారు. దాన్ని వాళ్ళు బ్యాడ్గా అర్థం చేసుకుంటారు. అట్లా డ్రింక్స్ అంటారా, డ్రింక్స్ ఏంటంటే కంపారిటివ్లీ అక్కడ మనకి ఇది కస్టమ్స్ అవి ఎక్కువ కాబట్టి అక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. సో మన వాళ్ళు ఏంటంటే రేట్ తక్కువగా ఉందని చెప్పి కొంచెం ఎక్కువ తాగే అవకాశం. సో అప్పుడు వాళ్ళు నీళ్ళల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నోటీస్ చేయలేరు. ఇది లో టైట్ ఎక్కడ ఉంది, హై టైట్, నీళ్ళల్లో కరెంట్ వాళ్ళకి తెలియదు. 85% మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డ్రింక్ చేసి ఆ నీళ్ళల్లో కరెంట్ వాళ్ళకి తెలియక, కరెంట్ అంటే నీళ్ళు లోపలికి పుల్ చేస్తాయి, అది వాళ్ళకి తెలియక వాళ్ళు లోపలికి లాక్ వెళ్ళబడిపోతారు. సో ఇది చాలా మంది మన ఆంధ్రాలోనూ ఎవరైనా సరే యూత్ వస్తే లెట్ దమ్ డ్రింక్, బట్ while going into the water they should not drink. That is my good opinion. Don't mix drink and swim together. అట్లా చేస్తే అసలు ప్రాబ్లం రాదండి. యూత్కి ఆ ప్రాబ్లమే ఉండదు. స్విమ్ అండ్ డ్రింక్ మిక్స్ చేయలేదనుకోండి, లెట్ దెమ్ డ్రింక్ అండ్ హ్యావ్ ఎ నైట్ టైమ్ అండ్ స్లీప్. వాటర్ని డ్రింక్లో కలపండి, మీరు వెళ్ళి తీసుకెళ్ళి సముద్రంలో కలపండి. సముద్రం లోపలికి లాగేస్తారు. వెల్ సెట్ సార్. మీరు అందరూ చూసేవాళ్ళు ప్లీజ్ ఫాలో దిస్ రూల్ అండ్ యూ విల్ బీ సేఫ్ ఇన్ లైఫ్. ఆల్ దిస్ ఓన్లీ ఆన్ K2K, ఓన్లీ లవ్, నో మనీ. లెట్స్ చాలా ఆకలిస్తుందండి, బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదామా? ఎస్ సార్, థ్యాంక్ యూ. లెట్స్ గో. Name of this San Yog.
లైఫ్లో పైకి వెళ్ళాలి. సార్ ఈ 2 రోజులు మీరు నాకు మొత్తం మా ముగ్గురికి ఏసీ కార్స్ అండ్ ఏసీ రెస్టారెంట్స్ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మేము వెంటనే ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర వెళ్ళాలంటే లారీలో వెళ్ళాలి, ఎండలో వాసిపోతుంది. ప్రత్యేకంగా మీ గురించి ఏం చేయలేదు, కార్లో ఏసీ ఉందనుకోండి ఆఫ్ చేసి మిమ్మల్ని డ్రైవ్ చేయలేదు. ఇది నార్మల్ మేము బ్రేక్ఫాస్ట్ పెట్టారు. ఓకే సార్, వాట్ డూ యూ వాంట్ టు హ్యావ్? ఎనీథింగ్ లైక్ ఇదే మా లాస్ట్ ఎయిర్ కండిషన్ బ్రేక్ఫాస్ట్. సార్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలంటే ఏ రోడ్ బెటర్ సార్? మీరు హుబ్లీ వరకు వెళ్ళాలండి. హుబ్లీ వెళ్ళిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు. హుబ్లీ నుంచి రాయచూర్ మీదుగా వెళ్ళిపోవచ్చు, లేదు హుబ్లీ నుంచి బళ్ళారి మీదుగా వెళ్ళచ్చు. ఓకే, బట్ ఐ థింక్ ట్రక్స్ ఎక్కడి నుంచి ఎక్కువ దొరుకుతాయి? మీకు రాయచూర్ వరకు ట్రక్స్ దొరుకుతూ ఉంటాయండి. రాయచూరు దొరుకుతుంటాయి, కర్నూలు కూడా దొరుకుతుంటాయి. సో మీరు ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేస్తే మేము ట్రక్స్ని క్యాచ్ చేయొచ్చు? కొండ దాకా మీరు డ్రాప్? కొండ ఇది వెరీ ఫార్ అనుకుంటా, 30 కిలోమీటర్స్. అది వద్దండి, ఇక్కడ దగ్గరలో మాకు ఎక్కడి నుంచి రోడ్డు మీద డ్రాప్ చేస్తాను, హైవే మీద డ్రాప్ చేస్తారు. ఇంకో చిన్న ఫేవర్ అడగడం మర్చిపోయారండి, మా ఆడియో సెల్స్ ఉన్నాయి, అవి అయిపోయినాయి. సో వీల్ హ్యావ్ టు టేక్ యువర్ హెల్ప్. ఓకే, ఫస్ట్ సెల్స్ పర్చేస్ చేద్దాం. So thank you very much for all the support and for the sales. This got a sales mark sir konbetnive 1 2 3 4 10 sales. Thank you very much sir. Ante okay, thanks sir bettastunnaru. Thanks for all the support. Okay nandi. So wish you a very happy journey అని చెప్పాను. ఇన్కన్వీనియంట్ గా ఉంది ఎందుకంటే జర్నీ అయితే ఉంది కానీ విష్ యూ హ్యాపీ అనేది తీసి మీకు జర్నీ చెప్పాలి. ఎందుకంటే హ్యాపీ ఐ కాంట్ ష్యూర్ నా, దట్ ఇస్ గ్యారంటీ లేదు. దేర్ ఇస్ నో గ్యారంటీ కాదు, హ్యాపీ అనేది ఉండదు డెఫినెట్ గా. फोड़ना से छोड़ दे सकते हाँ, आप हमको लिफ्ट चाहिए, हमारे पास पैसे नहीं है. पोंडा మంచి నిద్ర వచ్చేదైతే కొండ వచ్చేది. ఇటు వెళ్తే హుబ్లీ వెళ్తాం, ఇటు వెళ్తే బెల్గాం. సో హుబ్లీ వెళ్ళాలా బెల్గాం వెళ్ళాలా సరే మ్యాప్ తీసుకుని డిసైడ్ చేస్తాం. కన్యాకుమారి నుంచి బయలుదేరి తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ వచ్చి మొత్తానికి గోవా చేరుతున్నాం. గోవా నుంచి ఇప్పుడు ఆంధ్ర వైపు బయలుదేరాలి. అంటే ఇప్పుడు మనం పణజీలో పోండా దగ్గర ఉన్నాం. పోండా దగ్గర నుంచి 2 ways ఉన్నాయండి. వన్ ఈజ్ బెల్గాం వెళ్ళి మళ్ళీ ఆంధ్ర టచ్ అవడం, దట్ ఈస్ పైకి వెళ్ళి కింద రావడం అవుతుంది. ఇట్స్ బ్యాడ్ ఐడియా. కాకపోతే ఇక్కడ లోండా టు హుబ్లీ, హుబ్లీ నుంచి హోస్పేట్, బెల్లారి అండ్ గూటీ ఈజ్ అగైన్ ఆంధ్రప్రదేశ్. సో బెల్లారి వెళ్ళి మనం తీసుకు వెళ్ళచ్చు. ఓకే, బెల్లారి వెళ్ళే రూట్ ఎట్లా అనుకుంటే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ పోండా నుంచి హైవే మీద బెల్లారి వెళ్ళే రూట్ కనుక్కున్నాం. ముందు ఎవరినైనా అడుగుదాం. भाई साहब, ओ भाई साहब, बेल्लारी का रास्ता ऐसे ही है ना? कितना किलोमीटर है यहाँ से? 200 ज़्यादा है. बीच में होस्पेट, हम्पी ये सब आएगा ना? ఓకే, అంటే ఇక్కడ నుంచి మనకి ఖాళీ లారీస్ వెళ్తుంటాయి, ఎవరు లిఫ్ట్ ఇవ్వరు. అక్కడ పంప్ దగ్గరికి వెళ్తే లోడ్ అయిపోయిన లారీస్ ఉంటాయి, అక్కడ నుంచి లిఫ్ట్ ఈజీగా దొరుకుతుంది. ఓయేనా वैसे आसान से मिल जाएगा.
సో అక్కడికి వెళ్ళి మన లక్ ట్రై చేద్దాం. మీరు మాకు ఆఫర్ చేశారు, మరి ముగ్గురు ఉన్నాం, ముగ్గురు కడుపులు నింపాలి. మరి మీ కడుపు మారితే మా కడుపు మనకి. సరే, మాకు ఇవాళ లంచ్ ఆఫర్ వచ్చేసిందండి. ఏం కూర వండారు? బీరకాయ కూర ఒక బండిలో. అంటే ఒక్కో బండిలో ఒక్కొక్క కూర. ఒక బండిలోనే ఉన్న క్యాలీఫ్లవర్. ఈ కూరగాయలన్నీ మీరు తెచ్చుకున్నారా, ఇక్కడ కొనుక్కున్నారా? ఇక్కడ కొనుక్కుంటాం. ఇక్కడ కొనుక్కున్నారు. వంట జరుగుతున్నాయి ఇప్పుడు? స్టాక్ ఉండవు కదా. స్టాక్ ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రెష్గా తెచ్చుకుంటాం. అక్కడ నియర్ షాప్స్ దగ్గర దొరుకుతాయి కదా. వంట వండుతున్నారా? అయిపోయిందా? అయిపోయింది. ఒకసారి చూద్దామా? ఇదే కిచెన్, డైనింగ్ హాల్, బెడ్రూమ్, టోటల్ నాట్ బాత్రూమ్. చికెన్ మిస్ అయింది. రాత్రికి డిన్నర్ అప్పుడే ఆఫర్ అయింది. ఇదేం కూర అండి? టమాటా బీరకాయ అండి. టమాటా బీరకాయ. మీదేంటి? క్యాబేజీ. మాకు చాలా పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. ఇక్కడ కాలీఫ్లవర్, ఇక్కడ బీరకాయ. మీదేం కూర? టమాటా. కానీ రాత్రికి బిర్యానీ అని ఇన్విటేషన్ ఇచ్చారు. రాత్రి మాట తప్పరు కదా. మాట తప్పని వంశం. మాస్టారు, అన్నదాత సుఖీభవ. చక్కటి చల్లటి చెట్టు కింద మంచి భోజనం పెట్టారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ముగ్గురికేను. మన దేశం ఎప్పుడు బాగుపడుతుంది అంటారు? 1930 నాటి మన దేశం 2030 నాటి ప్రపంచ దేశాల అగ్రదేశం మందేనండి ఇండియా. అవునండి. ఇవాళ పొజిషన్ బట్టి ఇటు రక్షణ రంగంలో కానీ, ఇటు ఆర్మీలో కానీ, ఇటు వ్యాపార పరంగా కానీ చూస్తే ఎక్కడికక్కడ విదేశీ ఇండస్ట్రీలు మొత్తాన్ని ఇండియా ఇండస్ట్రీ కొనేస్తున్నారు. పారిశ్రామికవేత్తలు మొత్తం రిలయన్స్ కానీ, ఇప్పుడు సత్యం కంప్యూటర్స్ కానీ బిజినెస్ రంగంలో అగ్రస్థానంలో ఉంది. ఇదే రకంగా ఒరవడిగా నడిస్తే 230 నాటి ప్రపంచ దేశాల అగ్రదేశం మందే ఇండియా. కానీ మీరు ఇందాక చెప్తున్నారు కదా, ఇది ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఒక బాటిల్ తీసుకుంటాం. ఇప్పుడు ఓటు వేస్తున్నామండి. ఓటు హక్కు అనేది మన హక్కు, మన భవిష్యత్తు. ఓటు అనేది వాళ్ళ చదువుకున్నోడికి, డిగ్రీ చదివినోడికి సర్టిఫికేట్ అలాంటిది. ఓటు అనేది మన భవిష్యత్తు. ఓటు వాళ్ళు ఏం చేస్తున్నాం, మనం మందుకు డబ్బుకు కక్కుర్తి పడుతున్నాం. మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, మాకు 5 రోడ్లు 10 ఇవ్వండి, 5 మంది సీసాలు ఇవ్వండి అని ఓటేస్తున్నాం. వెళ్ళాము ఒక పని ఉండే, అరే నీకు ఆ రోజు 5 రోడ్లు 10 ఇచ్చాను, 5 మంది సీసాలు ఇచ్చాను, ఇంకా నీకు నేనేం పని చేయని అలా. అంటే నేను ఇంత ఖర్చు పెట్టాను, నేను సంపాదించి మరి ఆల్రెడీ తప్పదు కదా ఇప్పుడు. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే ఈ డబ్బులు అనేది తీసుకోకుండా వీళ్ళు ఈ మందుకు అనేది అమ్ముడుపోకుండా ఇది మంచిది చెడ్డది అని ఆలోచించి చేస్తే, ఓటేస్తే 5 సంవత్సరాలు మనం బాధపడాల్సిన పని లేదు. సో తప్ప ఎవరిది అంటారు? ప్రజలదే తప్పు. కన్యాకుమారి నుంచి గోవా దాకా చాలా కష్టాలు పడుతూ రకరకాల ఇబ్బందులు, రకరకాల ఎక్స్పీరియన్సెస్, మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్ అవన్నీ జరుగుతూ చాలా లెర్నింగ్స్. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, ఒక్కొక్క కష్టంలోంచి చాలా నేర్చుకుని కన్యాకుమారి నుంచి గోవా దాకా రాగలిగాం. అండ్ దట్టు నాకైతే ప్యాషన్ ఉంది కాబట్టి, నాకైతే ఏదో కొత్తదనం చేయాలని, చూపించాలని ట్రై చేస్తూ వెళ్తున్నాను కాబట్టి నాకు ఈ కష్టాలు వచ్చే కొద్దీ హ్యాపీనెస్ ఎక్కువ అయ్యేది. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా కొత్త కష్టం వచ్చిందంటే జనాలకి కొత్తగా చూపించవచ్చు అని ఆత్రం ఉంటుంది. నాకున్న ఎగ్జైట్మెంట్, నాకున్న ఈ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కెమెరా పర్సన్ కూడా ఉండాలని రూల్ ఏం లేదు కాబట్టి మా ఇద్దరికి ఇష్యూస్ వచ్చినాయి. దాని తర్వాత కెమెరా కూడా పాడైపోయింది. సో గోవా నుంచి మళ్ళీ ఒక లారీ పట్టుకుని హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కెమెరా పర్సన్ డ్రాప్ అయిపోయారు. సో నేను మళ్ళీ ఇంకో కొత్త కెమెరా పర్సన్ని పట్టుకుని అతనితో అగ్రిమెంట్ రాయించుకుని ఇక్కడి నుంచి గంగాధర్ అండ్ నేను హైదరాబాద్ నుంచి మళ్ళీ కాశ్మీర్ వైపు బయలుదేరాం. సో అక్కడి నుంచి మాకు ఎలాంటి కష్టాలు పడ్డాము, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అయినా చూడాలనుకుంటే యూ హ్యావ్ టు సీ K2K, ఓన్లీ లవ్, నో మనీ. పటాన్ చెరువు నుంచి మన సార్, మీ పేరండి?
శంకర్ గారు మాకు లిఫ్ట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మీరు మాకు ఎంతవరకు లిఫ్ట్ ఇవ్వగలరు? కాశ్మీర్ తో కన్యాకుమారి ఇంకా ముందుకు వెళ్ళగానే ఓపికన్నా కూడా ప్రజలు సహకరిస్తారని చెప్పాను. మేము పూర్తి మద్దతుగా మేము సహకరిస్తాం. మీ దగ్గరికి వచ్చి మాకు ఏదైనా హెల్ప్ చేయాలి అంటే మీరు ఎలా హెల్ప్ చేస్తారు? భోజనం పెట్టాలనుకోండి, భోజనం పెడతారు. ఆ భోజనం అది వ్యక్తిగతం అండి. మేము కంపల్సరీ మీకు సహకరిస్తాం. మీకు భోజన విషయంలో మాత్రం మేము బ్రహ్మాండ బిర్యానీలు తినిపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇచ్చిన బిర్యానీ ఆఫర్ కూడా చాలా థ్యాంక్ యూ. కాకపోతే మాకు ఇప్పుడు ఆకలి లేదు. ఓకే సార్, ఇప్పుడే వీళ్ళతో భోజనం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ సింగ్ ఓన్లీ ఆన్ K2K, ఓన్లీ లవ్, నో మనీ. థ్యాంక్స్ అలాట్ సార్. సార్ ఒక దండేసి ఫోటో తీసుకొస్తాం. లేకున్నా సరే సార్ పర్వాలేదు. ఇది మన ఆంధ్ర ప్రజలంటే మమ్మల్ని ఆశీర్వదిస్తూ క్లాప్స్ చప్పట్లు. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ ఆన్ K2K, ఓన్లీ లవ్, నో మనీ. ఈ దాన్ని కొంచెం ఇలాగే ఉంచుకో. వెరీ మచ్ ఖాజా భాయ్ और మొహమ్మద్ భాయ్. ఇక్కడ నుంచి పూణే ఎంత దూరం? 500 ఇక్కడ నుంచి 500 చిల్లర్ అంటే చేంజ్ అనమాట. లారీ అన్ని ట్రక్స్ అక్కడే అవుతాయి కదా. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఖుదాఫీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ చెర్గడ. आपको तेलुगु आते? सब आता? महाराष्ट्र का गाड़ी है? कर्नाटका? MI लिखा हुआ? बिदर का. ठीक है. आप ఎక్కడి వరకు వెళ్తున్నారు? आप జైరాబాద్ అంటే అది పుణే హైవే రోడ్లోనే వస్తుందా? అక్కడ లారీ దొరుకుతుందా? మా ఇద్దరిని అక్కడ డ్రాప్ చేస్తారా? పైసలు లేవు మా దగ్గర అందుకని. ఓకే. వావ్, లైఫ్ ఇస్ సో ఈజీ. आपका नाम? अशोक. थैंक यू वेरी वेरी मच. ఇప్పుడు వెళ్తున్నారా లేకపోతే थोड़ा टाइम है? మా ఫస్ట్ లంచ్ టీతో స్టార్ట్ అయింది. లంచ్ టైం. పటాన్చెరు నుంచి జహీరాబాద్ నుంచి ఇప్పుడు షోలాపూర్ వెళ్ళే ప్లాన్లో ఉన్నాము. కాకపోతే మధ్యలో ఎప్పుడు గ్యాప్ రాతుందండి. ఎక్కడైనా ఏదైనా పెద్ద ట్రిప్ వేసుకుంటే ఆ గ్యాప్ చచ్చినా అనకూడదు. ఆల్మోస్ట్ 2.5 weeks మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఫ్లో పట్టడానికి కొంచెం టైం పడుతుంది. అందుకనే మాకు ఈ ఆకలి, ఈ ట్రావెల్ అలవాటు అవడానికి కొంచెం టైం పడుతుంది. మీ పేరేంటన్నారు? मस्तान खान. में बहुत भूख लग रहा है. खाना खिला सकते हैं? आप भी खिला दें. क्या खिला सकते हैं आप? जो आप खाते खिलाएंगे, कुछ भी आप बस हो सकता खिलाएंगे. अच्छा, कोई प्रॉब्लम नहीं है. चलो खाना खिला. चलिए खाएंगे. चलो किधर खाएंगे? होटल हॉल में जाएंगे. अच्छा ठीक है. मन इवाल लंच स्पॉन्सर्ड बाय आपका नाम? मस्तान खान भाई. मस्तान खान में तो लंच చేద్దాం పదండి. You are all seeing it only on K2K, only love, no money. Thank you very much भाई. चलो जी खाना खाएं. ఈ రెస్టారెంట్ తీసుకొచ్చి మాకు మీల్స్ ఇవ్వడానికి స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారు. దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అన్నదాత సుఖీభవ. మన మస్తాన్ భాయ్ మనకి లంచ్ స్పాన్సర్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు మిస్టర్ మస్తాన్ భాయ్.
సామిల్ బాయ్ మనకి లిఫ్ట్ ఇచ్చారు చెక్ పోస్ట్ దాకా. చెక్ పోస్ట్ నుంచి మనకి ఇవి చోళపూర్ వెళ్ళే లారీలు దొరుకుతాయి కదా, బస్ దొరుకుతాయి. ఓ అది ఇంకేం దిస్ హ్యాపన్స్ ఓన్లీ ఆన్ కేడుకే, ఓన్లీ లవ్ నో మనీ. మాకు లిఫ్ట్ ఇవ్వగలరా షోలాపూర్ దాకానా? షోలాపూర్కి అక్కడికి ఎంత దూరం? 40 కిలోమీటర్లు వస్తుంది. ఎవరు అండి లిఫ్ట్ ఇచ్చారండి? ఎక్కడి వరకు? ఉమ్మర్గా, గుల్బర్గా. ఉమ్మర్గా అది మహారాష్ట్రనా కర్ణాటకనా? మహారాష్ట్ర దాకా లిఫ్ట్ ఇచ్చాడు, మరి ఎక్కియాలి కదా పోయి. ఉమరాబాద్లో చిన్న బ్రేక్ అనమాట. మాకు లిఫ్ట్ ఇచ్చిన డ్రైవర్ హరి అండ్ ప్రసాద్ గారు లంచ్ బ్రేక్ అనమాట. సో ఈ లంచ్ బ్రేక్ అయిన తర్వాత మేము ఉమ్రాగ్ అనే ఊరు వెళ్తాం. అక్కడి నుంచి 60 కిలోమీటర్స్ షోలాపూర్, అంతవరకు లంచ్ బ్రేక్. సహస్రారమే శబరీ శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం. సహస్రారమే శబరీ శిఖరం.